పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ప్రియమైన ఆత్మీయులారా, మనము గత కొన్ని రోజులుగా ధమ్మపదం పైన, బుద్ధుడి యొక్క సిద్ధాంతం పైన, ఆయన యొక్క ఆధ్యాత్మిక మార్గం పైన మనము చర్చించుకుంటున్నాము. రకరకాల టాపిక్స్ పైన, అంటే బుద్ధుడి యొక్క జీవిత విధానము, తర్వాత అష్టాంగ మార్గము, కాయానుపස්සన, వేదానుపස්සన, అదేవిధంగా ధమ్మానుపස්සన, బోధి అంగాల గురించి, నిర్వాణ పదం గురించి, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ పైన మనము చర్చించుకున్నాము. అందులో భాగంగా గత ఎపిసోడ్స్లలో మనం అపదీపోభవ, అంటే ఎవరికి వారు దీపంలాగా ఎలా బ్రతకాలి, వాళ్ళ యొక్క జ్ఞానజ్యోతిని ఎలా వెలిగించుకోవాలి, అదేవిధంగా నిర్వాణ పదంలోకి వెళ్ళాక ఈ ఆర్య సత్యాల యొక్క ప్రత్యక్ష అనుభవం అనేది ఎలా జరుగుతుంది, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ పైన మనము చర్చించుకున్నాము. ఇక ఈరోజు మనము ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్ళబోతున్నాము. అదేంటి అంటే, ధ్యానం ద్వారా సంపూర్ణ జీవిత వికాసం అనేది ఎలా జరుగుతుంది. జీవితం అనేది అసమమైనది, అనిర్వచనీయమైనది, అంతం లేనిది. ఈ భూమి మీద ప్రతి జీవుడి యొక్క యాత్ర ఏకకణ జీవి నుంచి మొదలైంది అని చెప్పి ఇటు ఆధ్యాత్మికవాదులు చెప్తున్నారు, అటు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణము పరిణామ క్రమంలో అనేక రకాల దశలను దాటి, అంటే ఏకకణ జీవి నుంచి బహుకణ జీవి, అక్కడి నుంచి చిన్న చిన్న జీవుల వరకు, అదేవిధంగా రకరకాల స్టేజెస్ని దాటుకొని ఈ మానవ జన్మకి రావడం జరిగింది, రకరకాల అనుభవాలను తీసుకొని. అంటే ప్రతి జీవి కూడా తను ఉన్న దశ నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఉన్నది ఉండాలని ఎవరు అనుకోరు, బెటర్మెంట్ కోరుకుంటారు లైఫ్లో. అదేవిధంగా ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ నుంచి స్టార్ట్ అయినటువంటి జర్నీ అనేది ఒక స్టేజెస్ని దాటుకొని, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ యొక్క అనుభవాలను తీసుకొని, డిఫరెంట్ స్పీషీస్ల యొక్క ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని తీసుకొని అనేక రకాల అనుభవాలతో ఈ మానవ జన్మకి రావడం జరిగింది. సో ఇతర జీవరాశులకి మనిషికి ఏంటి తేడా అంటే, ఏ పశుపక్షాదులు కానీ, ఏ చెట్లు కానీ, జంతువులు కానీ తమలో తాము అంతర్ముఖమయ్యి ఈ శరీర శుద్ధి, మనశుద్ధి, భావశుద్ధి చేసుకోలేవు. ఎందుకంటే వాటికి అంత విచక్షణ లేదు, అంత స్వేచ్ఛ లేదు, అంత ఆలోచన శక్తి కూడా లేదు. కానీ మనిషి మాత్రం చేసుకోగలడు. ఈ మనిషి జన్మలో ప్రతి మనిషిలో రకరకాల లక్షణాలు ఉంటాయి. అంటే మనిషిలో రాక్షస లక్షణాలు ఉంటాయి, జంతు లక్షణాలు ఉంటాయి, మనిషి లక్షణాలు ఉంటాయి, తర్వాత దైవిక లక్షణాలు ఉంటాయి. మనిషి ఏ లక్షణాలతో జీవిస్తే జీవితం అనేది అటు వెళ్ళిపోతూ ఉంటుంది. జీవిత వికాసం అనేది ఎట్లా జరుగుతుంది? ప్రపంచంలో దాదాపు ఒక మ్యాక్సిమం ఒక 80% పీపుల్ కేవలము శారీరక మానసిక వికాసం వరకే ఆగిపోతున్నారు. అంటే శారీరక వికాసం అనేది ప్రకృతి పరంగా మనకి ఇష్టమున్నా లేకున్నా అది జరుగుతూ ఉంటుంది. అంటే పుట్టినప్పుడు చిన్నపిల్లలాగా ఉంటారు. ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ఎదుగుదల, మనిషి దేహం యొక్క ఎదుగుదల అనేది డిఫరెంట్ స్టేజెస్లో జరుగుతూ ఉంటుంది. ఈ శరీరము ఎలాగైతే డెవలప్ అవుతుందో మనసు కూడా, మానసిక వికాసం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని తల్లిదండ్రుల ద్వారా కొన్ని నేర్చుకుంటారు, దాని తర్వాత స్నేహితుల ద్వారా కొంత నేర్చుకుంటారు, కుటుంబం ద్వారా కొంత నేర్చుకుంటారు. అదేవిధంగా ఇంకొంచెం ముందుకు వచ్చాక స్కూల్కి వెళ్తారు, టీచర్స్తో కొంత నేర్చుకుంటారు. ఇంకొంచెం పెద్దగా అయ్యాక లెక్చరర్స్ దగ్గర నేర్చుకుంటారు, యూనివర్సిటీస్కి వెళ్ళాక ప్రొఫెసర్స్ దగ్గర నేర్చుకుంటారు. ఈ యొక్క వికాసం అనేది కేవలము
ఈ యొక్క విజ్ఞానం వరకే ఆగిపోతుంది. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఏంటి అంటే నాలెడ్జ్ అంటే ఏంటి, విజ్డమ్ అంటే ఏంటి. దే ఆర్ బోత్ ఆర్ డిఫరెంట్. నాలెడ్జ్ అంటే ఏంటంటే మనం ఇతరులను చూసి, ఇతరులతో మనము కలిసినప్పుడు వాళ్ళతో జరిగేటటువంటి ఇంటరాక్షన్ వల్ల మనం నేర్చుకునే కొన్ని విషయాలు, అదేవిధంగా పుస్తకాలు చదవడము, సమాజాన్ని చూసి నేర్చుకోవడము, తర్వాత రకరకాల ధర్మగ్రంథాలు, శాస్త్రాలు చదివి తెలుసుకోవడము, ఇదంతా కూడా ఏంటంటే నాలెడ్జ్ అన్నమాట. అంటే ఒక విధంగా గౌతమ బుద్ధుడు దీన్ని ఏమంటాడంటే శృతమై ప్రజ్ఞ అంటాడనమాట. అంటే వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం నేర్చుకునేటటువంటిది ఈ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేది ప్రపంచంలో బ్రతకడానికి, అదేవిధంగా మేధస్సుని సంపాదించుకోవడానికి, తెలివితేటలు సంపాదించుకోవడానికి, ప్రపంచంలో ఒక స్టేటస్తో, ఒక పొజిషన్తో, తర్వాత ఒక వాల్యూస్తో బ్రతకడానికి మనకి ఉపయోగపడుతుంది నాలెడ్జ్ అనేది. బట్ సంపూర్ణ జీవిత వికాసానికి కేవలము నాలెడ్జ్ దగ్గర ఆగిపోతే సరిపోదు. ఇప్పుడు మనము ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులను మనం తీసుకున్నా కానీ వాళ్ళకి ఎంత సొసైటీలో ఎంత పొజిషన్ ఉన్నా, తర్వాత ఎన్ని డిగ్రీస్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక లోటు అనేది వాళ్ళ లైఫ్లో ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అందుకే వాళ్ళు ఏం చేశారు, ప్రపంచంలో ఎంత ఎదిగినా, ఎంత స్టేటస్, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని విప్లవాలు చేసినా, సమాజంలో మార్పుల కొరకు ఎంత పాటుపడినా చివరికి వాళ్ళు ఏం చేశారంటే ఒక జ్ఞానాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేశారు. నాలెడ్జ్ అనేది మనకి ప్రపంచంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. జ్ఞానం అనేది జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నేర్పిస్తుంది. సో దానికి దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారంటే ఈ విజ్ఞానము జ్ఞానము ఒకటే అనుకుంటారు. ఇప్పుడు విజ్ఞానము జ్ఞానము ఒకటే అయితే మనిషి కేవలం నాలెడ్జ్ని నేర్చుకుంటే సరిపోతుంది, విజ్డమ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఈ యొక్క జ్ఞానాన్వేషణ, సత్యాన్వేషణ అనేది ఎందుకు చేశారు? ఇప్పుడు మన పురాతన కాలం నుంచి తీసుకుంటే భారతదేశంలో ఎంతోమంది అంటే వాళ్ళకి శాస్త్ర విజ్ఞానము, తర్వాత శాస్త్రజ్ఞానము ఎంత ఉన్నప్పటికీ కూడా దాంతో వాళ్ళు ఫుల్ఫిల్ కాలేకపోయారు. ఒక సంతృప్తి రాలేదు జీవితంలో వాళ్ళకి. ఇంకా ఏదో తక్కువ ఉంది, ఇంకా ఏదో లైఫ్లో ఇంకేదో అచీవ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎంత తెలిసినా ఇంకా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ అన్వేషణలో భాగంగానే అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళడము, తపస్సు చేయడము, ధ్యానం కానీ యోగం కానీ ఇలా చేసి వాళ్ళు ఒక జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనమాట. మరి జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్ అంటే బుకిష్ ద్వారా వచ్చేది, మనం ఇతరులను చూసి నేర్చుకునేది, సమాజాన్ని చూసి నేర్చుకునేది, ఇన్స్పైర్ అయ్యి నేర్చుకునేది. దిస్ ఆల్ కమ్స్ నాలెడ్జ్. మరి విజ్డమ్ అంటే ఏంటంటే స్వయంని అర్థం చేసుకోవడం ద్వారా వచ్చేది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అంతర్ముఖమై తెలుసుకునేది. అంటే మన జీవితం ఏంటి, జీవితం యొక్క లక్ష్యం ఏంటి, జీవితం యొక్క గమ్యం ఏంటి, అసలు మనము దేని కొరకు ఈ భూమి మీదకి వచ్చాము, జీవితం యొక్క అర్థం పరమార్థం ఏంటి అని చెప్పి ఎప్పుడైతే ఈ ప్రాపంచికంలో వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క దృష్టిని ఎప్పుడైతే స్వయం మీద తీసుకొచ్చి ఒక అన్వేషణ, ఒక సెర్చ్ చేస్తారో దాన్ని ఏమంటారంటే జ్ఞానాన్వేషణ అంటారు. ప్రపంచాన్ని చాలా చూశారు కానీ స్వయాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది జీవిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని జయించడం అనేది చాలా ఈజీ, కానీ స్వయాన్ని అర్థం చేసుకోవడం, ఎవరి జీవితాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పి చాలామంది మేధావులు చెప్తారు, చాలామంది జ్ఞానులు కూడా చెప్తున్నారు. స్వయాన్ని గెలవడం అనేది చాలా ముఖ్యం అని చెప్పి అంటున్నారు. ఈ స్వయాన్ని తెలుసుకునేటటువంటి క్రమంలో అప్పుడు నిజమైనటువంటి జీవిత వికాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క జ్ఞానాన్ని పొందేటటువంటి క్రమంలో ఇక్కడ మనుషులు రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే ఈ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్తారు, టీచర్స్ దగ్గరికి వెళ్ళి కొంత సామాజిక స్థితిగతులని, కొంత సబ్జెక్ట్ని కొంచెం నేర్చుకుంటారు. ఇంకొంచెం ముందుకెళ్ళాక శిక్షకులు ఉంటారు, అంటే ట్రైనర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ని పెంచుకుంటారు. వాళ్ళు ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ని పెంచుకొని కేవలం ఆ సబ్జెక్టు మీదే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు.
ఇది ఒక సెక్ట్ అనమాట. అంటే స్పెషల్లీ స్కిల్డ్ పీపుల్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు ఒక సబ్జెక్ట్స్లో. సో ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళని ట్రైనర్స్ అంటారు, శిక్షకులు అంటారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఆచార్యులు ఉంటారు. ఈ ఆచార్యులు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక గురువు దగ్గరికి వెళ్ళేసి ఒక విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని తర్వాత ఒక జీవిత వికాసాన్ని పొంది ఏదైతే వాళ్ళు జీవితంలో అనుభవించారో దాన్ని ఆచరణయోగ్యంగా ఎలా ఆచరించాలి అని చెప్పి ఇతరులకు బోధించేవాళ్ళు ఆచార్యులు. సో ఈ ఆచార్యుల దగ్గరికి వెళ్ళి మనము కొన్ని విషయాలు, కొన్ని జీవిత సత్యాల గురించి తెలుసుకుంటాం. అంటే ఈ యొక్క ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఆచార్యుల వరకు జరిగేటటువంటి ఈ యొక్క ప్రయాణము, తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఈ ధర్మం గురించి వినడము, ఈ కథలు కహానీలు వినడము, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ అనమాట. అంటే మనం తెలుసుకోవడం సత్యం గురించి, ధర్మం గురించి, ధర్మ ప్రవచనాలు వినడము, సత్సంగాలలో కూర్చోవడము, ఇది ఒక మూమెంట్. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే రియల్గా ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళేసి, రియల్గా నిజమైనటువంటి ఒక ఎన్లైటెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళేసి మనం ఏదైతే సాధన చేస్తామో, అంటే ధ్యానం ద్వారా కావచ్చు, భక్తి ద్వారా కావచ్చు, యోగం ద్వారా కావచ్చు, ఏదైతే ఒక సాధన చేస్తామో అక్కడి నుంచి జీవిత వికాసం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ జీవిత వికాసాన్ని చేసుకునే టైంలో ఫస్ట్ శరీరాన్ని అర్థం చేసుకోవడం, శరీరం యొక్క భాషని అర్థం చేసుకోవడం, శరీరం యొక్క ధర్మాలను అర్థం చేసుకోవడం, తర్వాత శరీరం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం. అంటే ఈ శరీరం అనేది చూడడానికి ఎంత సాలిడిటీగా ఉంటుందో అంతరంగికంగా వెళ్ళి ఎప్పుడైతే మనం శరీరాన్ని దర్శనం చేసుకునేటటువంటి టైంలో ఈ సాలిడిటీగా ఉండేదంతా డిసపియర్ అయిపోయి కంప్లీట్గా మనకు ఒక వేవ్లెట్స్ లాగా కనబడుతుంది బాడీ అనేది, అంతరంగికంగా మన దృష్టి అనేది వెళ్ళినప్పుడు. సో ఇది మన సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఏంటి అంటే ఆల్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ నథింగ్ బట్ వేవ్లెట్స్ అని చెప్తున్నారు. మన బర్కిలీ యూనివర్సిటీలో ఆల్వరస్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన దీనిపైన ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగిందనమాట. అంటే ఈ పదార్థ జగత్తు యొక్క అంతిమ సత్యం ఏంటి, ఈ యొక్క మెటీరియలిస్టిక్ వరల్డ్ యొక్క అల్టిమేట్ ట్రూత్ ఏంటి అని ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా ఆయన చెప్తాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తాడనమాట. ఏదైతే సాలిడిటీగా కనిపిస్తుందో మన కళ్ళతో చూడడానికి, బట్ దాని ఆంతరంగిక సత్యం ఏంటి అంటే మనము ఈ యొక్క ప్రతి క్షణం కూడా ఒక వస్తువులో ఒకటి పుడుతోంది, ఒకటి నశిస్తోంది. అంటే లైఫ్ అండ్ డెత్ అనేది ప్రతి క్షణం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క వస్తువులో. అది ఏ వస్తువులోనైనా కావచ్చు, వ్యక్తిలో కావచ్చు, అది దేంట్లో అయినా కావచ్చు. సో ఈ విషయాన్ని తను ఒక అనాలిసిస్ ఇచ్చి ఒక బబుల్ ఛాంబర్ని క్రియేట్ చేసి, జనరల్గా మన ఆధ్యాత్మికవాదులు కూడా చెప్తారు ఏంటంటే జీవితం అంటే నీటి బుడగ లాంటిది అంటారు. సో ఇప్పుడు ఉంది, ఇంకాసేపటికి ఉండకపోవచ్చు, లైఫ్ ఈజ్ ఎ టెంపరీ ప్రాసెస్ అని చెప్పి అంటారనమాట. సో ఇదే విషయాన్ని తను ఒక ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయడం జరిగింది. సో తనకి ఈ విషయంలో తనకి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగిందనమాట. అంటే గౌతమ బుద్ధుడు ఏదైతే 2600 సంవత్సరాల క్రితము తను ఏదైతే అంతర్ముఖమై ఏదైతే ఒక సత్యాన్ని చెప్పాడో, ఈ పదార్థ జగత్యం యొక్క సత్యం ఏంటి, శారీర యొక్క సత్యం ఏంటి, తర్వాత మనసు యొక్క సత్యం ఏంటి అనేది తను అంతర్ముఖమై చెప్పాడో, అది ఇవాళ రేపు సైంటిస్టులు దాన్ని సైంటిఫికల్గా ప్రూవ్ చేస్తున్నారు. సో ఒక సైంటిస్ట్కి ఒక ఆధ్యాత్మికవాదికి డిఫరెన్స్ ఏంటంటే తను ఒక మెటీరియలిస్టిక్ థింగ్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తారు సైంటిస్టు, బట్ ఆధ్యాత్మికవాదులు అంతర్ముఖమయ్యి తమ యొక్క శరీరాన్ని, మనసుని, దాని యొక్క సంపూర్ణమైనటువంటి సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు ఒక కన్క్లూషన్కి వచ్చి ఒక జీవిత సత్యాన్ని చెప్పగలుగుతారు. కాబట్టి వాళ్ళు అంతరంగిక పరివర్తన తెచ్చుకున్నారు. బట్ సైంటిస్టులు వాళ్ళ యొక్క బాడీ నేచర్ని కానీ, మైండ్ యొక్క నేచర్ని కానీ అర్థం చేసుకోకుండా ఇంకా వాళ్ళు ఈ యొక్క ప్రాపంచిక అట్రాక్షన్స్లోనే ఉన్నారు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైంటిస్ట్ అండ్ స్పిరిచువలిస్టులు. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఎవరైతే ఈ శారీరక సత్యాలని అర్థం చేసుకొని ధ్యానం ద్వారా జీవిత వికాసం అనేది ఎలా జరుగుతుంది, ఇప్పుడు ప్రతి జీవి కూడా ఒక బెటర్మెంట్ స్టేజ్లో ఉండాలని కోరుకుంటున్నప్పుడు మరి మనిషి జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? మళ్ళీ మనిషిలాగానే పుట్టాలా, లేదంటే మళ్ళీ జంతు లక్షణాలతో మళ్ళీ జంతు ప్రపంచంలోకి వెళ్తాడా, ఇంకొంచెం ముందుకెళ్తే దైవికంలోకి వెళ్తాడా, దైవత్వంలోకి వెళ్తాడా?
సో ఇంకొక బెటర్మెంట్ స్టేజ్లోకి వెళ్తే ముక్తి మోక్షాలకు వెళ్తాడా. సో హ్యూమన్ లైఫ్ అనేది ఒక జంక్షన్ లాంటిది అనమాట. దానికి 4 వేస్ ఉంటాయి. సో మనం ఏ రూట్ని సెలెక్ట్ చేసుకొని మనం వెళ్తామో లైఫ్ అనేది అటు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ హ్యూమన్ లైఫ్ యొక్క బెటర్మెంట్ స్టేజ్ ఏంటంటే జ్ఞానోదయం, అంటే ఒక నిర్వాణాన్ని పొందడం, ఈ జీవిత లక్ష్యమైనటువంటి ఆ యొక్క ఎన్లైటన్మెంట్ని పొందడము ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం అని చెప్పి చాలామంది చెప్పారు. అదేవిధంగా గౌతమ బుద్ధుడు కూడా చెప్తాడు ఏంటంటే జ్ఞానోదయం అనేది ప్రతి వారి యొక్క జన్మ హక్కు. ఎన్లైటన్మెంట్ ఈజ్ అవర్ బర్త్ రైట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అని అంటాడు. అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా జ్ఞానోదయం పొందాలి. అది పొందడం కోసమే ఈ మానవ జన్మ అనేది వచ్చింది. దాన్ని పొందడానికి ఈ జీవిత వికాసాన్ని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జీవిత వికాసం అనేది జరగకపోతే మనుషులు ఈ యొక్క విషయాలను సరిగా అర్థం చేసుకోలేరు. అంటే లైఫ్ అంటే ఏంటి, అసలు వాస్తవానికి జీవితం అనే పదంలోనే మనకి అర్థం కనబడుతూ ఉంటుంది. ఏంటి అంటే దాన్ని విడదీసి చూస్తే జీవి ప్లస్ తత్వం. జీవి అంటే ఏంటి, ఒక జీవం, లైఫ్ ఫోర్స్, అంటే మన లోపల ఒక ప్రాణశక్తి ఉంది, ఒక చైతన్యం ఉంది, ఒక ఎనర్జీ ఉంది, కాన్షియస్నెస్ ఉంది. సో మనిషి తెల్లారి లేస్తే బాడీ మైండ్ ఇలాగే జీవిస్తున్నాడు, కానీ అట్లీస్ట్ హృదయ పరిధిలోకి కూడా వెళ్ళలేకపోతున్నాడు. కనీసం ఇంద్రియాలని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంద్రియాల యొక్క అనుభవం అనేది ఎలా ఉంటుందో అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంకొంచెం లోపలికి వెళ్తే చైతన్య స్థితి అనేది ఎలా ఉంటుంది, కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, తర్వాత ఈ బయాలజికల్ ఫోర్స్ అనేది ఎలా పనిచేస్తుంది శరీరంలో, ప్రాణశక్తి అనేది ఎలా ఉంది. సో వీటన్నిటి గురించి ఎప్పుడైతే ఒక అవగాహనతో అంతర్ముఖమయ్యి ఈ విషయాలని అర్థం చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట. సో దీన్ని తెలుసుకొని ఎవరైతే ఈ యొక్క ఫిలాసఫీని, అంటే ఫస్ట్ ఒక వ్యక్తి సాధన స్టార్ట్ చేసేటప్పుడు వీటన్నిటి గురించి ఎవరి ద్వారానో వింటాడు, లేదంటే పుస్తకాల్లో చదువుతాడు, ఇదంతా చదివి ఇన్స్పైర్ పొందుతాడనమాట. అంటే ఫస్ట్ శృతమై ప్రజ్ఞ డెవలప్ చేసుకుంటాడు. ఈ శృతమై ప్రజ్ఞలో ఏంటి, మనం వేరే వాళ్ళ నుంచి విన్నది, ఎక్కడో చదివింది, మనం దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని మనం దాన్ని ఇది బాగుంది, ఈ సబ్జెక్ట్ బాగుంది, లైఫ్ అనేది ఇలా లీడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాం ఫస్ట్ లెవెల్లో. అయితే సెకండ్ లెవెల్లో ఏం జరుగుతుందంటే చింతన్మయ ప్రజ్ఞ అంటారు దీన్ని. అంటే ఇవన్నీ స్టేజెస్ అనమాట. అంటే నాలెడ్జ్లో విజ్డమ్లో స్టేజెస్ అనమాట. చింతన్మయ ప్రజ్ఞ అంటే ఏంటంటే ఏదైతే మనం వింటామో మంచి కానీ చెడు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని మనము నెమరు వేసుకుంటాం. అంటే ఇది మనం ఏదైతే విన్నామో ఇది మంచా ఇది చెడా అని చెప్పి మనం ఒక అనాలిసిస్ చేస్తూ ఉంటాం. బట్ మెజారిటీ పీపుల్ ఏం చేస్తున్నారు సొసైటీలో అంటే ఏదైనా వింటారు, తెలుసుకుంటారు, దాని గురించి తర్కాలు వితర్కాలు చేస్తారు, డిస్కషన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ థర్డ్ స్టేజ్లోకి మాత్రం ఎంటర్ కారు మెజారిటీ పీపుల్. ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే థర్డ్ స్టేజ్ ఏంటి అంటే లాస్ట్ అంటే భావనామయ ప్రజ్ఞ అంటాడు. భావనామయ ప్రజ్ఞ ఏంటంటే ఏదైతే మనం వింటామో తెలుసుకుంటామో, దేని గురించి అయితే మనము ఒక చింతన మనన చేస్తామో దాన్ని జీవితంలో ఆచరించడం. ఎందుకంటే మనము అనేక రకాల జీవిత సత్యాల గురించి మనం తెలుసుకుంటాం. అంటే భగవంతుడి గురించి కావచ్చు, ఆత్మ గురించి కావచ్చు, జీవితం గురించి కావచ్చు, జీవిత సత్యాల గురించి కావచ్చు, రకరకాల విషయాల గురించి మనము విశ్లేషణాత్మకంగా తెలుసుకుంటాము. బట్ ఏమవుతుందంటే ఏదైతే మనం వింటామో దాన్ని పరిపూర్ణంగా జీవితంలో ఆచరించలేకపోతున్నాము. ఈ ఆచరణ అనేది లేనప్పుడు మనిషి జీవితంలో మార్పు అనేది రాదు. ఈ మార్పు రానంత వరకు జీవితం అంటే అర్థం కాదు. సో ఇక్కడ లోపం జరుగుతోంది చాలా మందిలో. సో కాబట్టి జీవి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా, జీవం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా ఈ బుకిష్ నాలెడ్జ్తో పాటు తర్వాత ఈ యొక్క చింతన మన ద్వారా తెలుసుకోవడమే కాకుండా ఏదైతే తెలుసుకున్నామో దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు, ప్రాక్టికల్ ఆస్పెక్ట్లోకి వచ్చినప్పుడు అప్పుడు మనకి లైఫ్ అంటే అర్థమవుతుంది. ఈ జీవం యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికే జీవితం వచ్చింది. ఇది అర్థం కాకపోతే లైఫ్ అనేది చాలా డాల్డ్రమ్స్లో ఉంటుంది. మెజారిటీ పీపుల్ ఎలా జీవిస్తారు జీవితాన్ని అంటే పుడతారు, తర్వాత పెరుగుతారు, చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం,
దాని తర్వాత వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించడం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం. ఇంకొక టైం వచ్చాక బాడీ సహకరించదు, రోగాలు, నొప్పులు, బాధలు ఇవన్నీ వస్తాయి. వీటన్నిటినీ అనుభవించుకుంటా ఒకటిగా జస్ట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ డెత్ అన్నట్టు మరణం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు. మరణం వచ్చాక చచ్చిపోతారు. మెజారిటీ పీపుల్ లైఫ్ అంటే ఇదే అనుకుంటున్నారు. ఇప్పుడు ఇదే లైఫ్ అనుకుంటే ఇప్పుడు జంతువులకు కూడా ఇలాంటి లైఫ్ ఉంటుంది. మరి మనిషి కూడా అలాగే జీవిస్తే జంతువులకి మనిషికి ఏం తేడా ఉంది అని అనుకున్నప్పుడు ఎవరైతే ఇలా అనుకుంటారో అప్పుడు వాళ్ళు థర్డ్ డైమెన్షన్ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. అంటే కేవలము జీవితం అంటే శరీరము, మనసే కాదు, ఇంకా ఏదో ఉంది, దాని గురించి తెలుసుకోవాలి అని అన్నప్పుడు ఏమైపోతుందంటే హృదయ వికాసానికి వెళ్తారు. ఫస్ట్ శారీరక వికాసం జరగాలి, తర్వాత మానసిక వికాసం జరగాలి, మూడోది హృదయ వికాసం జరగాలి. ఈ హృదయ వికాసం అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనిషికి ప్రేమ కానీ, భక్తి కానీ, కరుణ కానీ, భూతదయ కానీ, మానవత్వం కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా హృదయంలో ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ప్రజలు ఎంతసేపు బాడీ మైండ్తో జీవిస్తారే కానీ హృదయంతో జీవించే వాళ్ళు చాలా తక్కువ. హృదయంతో ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మనకు హార్డ్లీ 5 to 10% కనబడతారు ప్రపంచ జనాభాలో. సో అలాంటి వారిలో కొంతమంది కవులు వస్తారు, కళాకారులు వస్తారు, తర్వాత మేధావులు వస్తారు, సంఘ సంస్కర్తలు వస్తారు, శాస్త్రవేత్తలు వస్తారు. ఇట్లా కొంతమంది మానవతామూర్తులు వస్తారు, ఉద్యమకారులు, విప్లవకారులు. అంటే కొంతమంది మాత్రమే వీళ్ళు తమను తాము అర్థం చేసుకొని తాము పడినటువంటి కష్టం వేరే వాళ్ళు పడకూడదు, తర్వాత తాము అనుభవించినటువంటి ఆ యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళు అనుభవించకూడదు, సో తమకు వచ్చిన కష్టాలు వేరే వాళ్ళకి రాకూడదు అని చెప్పి ఒక లోక కళ్యాణం కోసం, మానవ కళ్యాణం కోసం వాళ్ళు పాటుపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో జ్ఞానులు, సత్పురుషులు కూడా వస్తారు. సో ఇలా జీవించే వాళ్ళు ప్రపంచంలో ఒక 5-10% ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. బట్ మెజారిటీ పీపుల్ ఎలా జీవిస్తున్నారంటే వాళ్ళకి ప్రేమ అంటే అర్థం కాదు, మానవత్వం అంటే అసలే తెలీదు, తర్వాత భూతదయ, కరుణ, జాలి ఇవేమి ఉండవు వాళ్ళకి. ఇవేవీ లేకుండా కేవలం ఒక రోబోట్స్ లాగా, ఒక మెషిన్స్ లాగా పనిచేస్తారు. అన్కాన్షియస్నెస్గా వర్క్ చేస్తూ ఉంటారు, అన్అవేర్నెస్లో లైఫ్ లీడ్ చేస్తారు. సో అట్లాగే పుట్టడం అలాగే పుడతారు, బ్రతకడం అలాగే బ్రతుకుతారు. రేపు డెత్ అనేది వచ్చాక మరణం కూడా అలాగే వచ్చేస్తూ ఉంటుంది. అంటే జీవితం అనేది అర్థం చేసుకోకుండా, అర్థం కాకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి జీవిత వికాసం అనేది జరగదు. అందుకే ఏం చెప్తారు అంటే జీవితం అంటే నిరంతర అన్వేషణ, జీవితం ఆగిపోయినా అన్వేషణ ఆగదు అంటారు. దేని కొరకు అన్వేషణ చేస్తారు మనుషులు? కొంతమంది ఈ రోటీ కపడా మకాన్, కూడు గూడు గుడ్డ కోసం అన్వేషణ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంక ఇదే పరమావధిలాగా బతుకుతూ ఉంటారు, ఇదొక టైప్. ఇంకొంతమంది డబ్బులు, ఆస్తులు, స్టేటస్, పొజిషన్, పాలిటిక్స్, ఇంకా ప్రాపంచిక అట్రాక్షన్స్ వీటిలో బతుకుతారు, ఇదొక టైప్ ఆఫ్ అన్వేషణ. ఇది కూడా ఒక సెర్చే. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకొంతమంది ఎలా ఉంటారంటే మానవత్వం, ప్రపంచంలో మానవత్వం అనేది ఉందా, అసలు మనుషులు ప్రేమతత్వంతో జీవిస్తున్నారు, అసలు ప్రేమ అనేది ఎక్కడ దొరుకుతుంది, మానవత్వంతో ఎలా జీవించాలి, తర్వాత కరుణ, జాలి, భూతదయతో ఎలా బ్రతకాలి, ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించి బ్రతికే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా జీవించే వాళ్ళు చాలా తక్కువ కనబడతారు మనకి. హృదయ వికాసం అనేది ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మనుషులు జీవితంలో ముందుకెళ్తారు. అది లేనప్పుడు కేవలము శారీరక, మానసిక వికాసం వరకే వాళ్ళు ఆగిపోతారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్తారు. ఈ హృదయ వికాసం అనేది ఎవరికైతే జరుగుతుందో వాళ్ళు నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతారంటే ఈ ఆత్మీయ వికాసానికి వెళ్తారనమాట. అంటే హృదయం అంటే ఎక్కడ ఉంటుంది, హార్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇది అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే జనరల్గా హార్ట్ అనేసరికి అందరూ లెఫ్ట్ సైడ్ చూసుకొని ఇక్కడ హార్ట్ ఉంది అని అనుకుంటారు. బట్ రియల్గా హార్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, హృదయం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఏంటంటే హృదయం అనేది ఏంటి అంటే ఈ మనసు అనేది ఎప్పుడైతే ఒక శూన్య స్థితికి వస్తుందో, మనసు అనేది ఎప్పుడైతే ఒక నొమైండ్ స్టేట్కి వస్తుందో ఆ శూన్య స్థితి నుంచి వికసిస్తుంది హృదయం అనేది.
అంటే మనిషి తన నిజమైనటువంటి స్వభావంతో, నిజమైనటువంటి నేచర్తో, అంటే మనిషి భూమి మీద పుట్టిన పిల్లాడు ఎంత నిర్మలంగా, ఎంత పవిత్రంగా, ఎంత ఆ గ్రేస్తో ఉంటాడో ఆ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనసు అనేది ఒక విధంగా చెప్పాలంటే మధ్యలో డెవలప్ అవుతుంది ఆఫ్టర్ 5 years. కానీ పుట్టినప్పటి నుంచి 5 years వరకు పిల్లలు బ్రెయిన్తో ఉంటారు. ఈ బ్రెయిన్తో ఉన్నంతకాలం మనుషులకి ఇంటెలిజెన్సీ ఉంటుంది, తర్వాత ఈ యొక్క స్కిల్స్ ఉంటాయి, నెక్స్ట్ బుద్ధి వికాసం అనేది జరుగుతుంది అక్కడ, తర్వాత పర్సెప్షన్స్ ఉంటాయి, సెన్సిటివ్గా ఉంటారు, తర్వాత లవ్ అండ్ ఎఫెక్షన్తో ఉంటారు పిల్లలు. మరి 5 years తర్వాత ఈ క్వాలిటీస్ అన్నీ ఎటుపోతున్నాయి అంటే మైండ్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మైండ్ అంటే ఏంటి? మైండ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సొసైటీ అని చెప్పి అంటారనమాట. సొసైటీ అంటే ఏంటి? మీ పేరు, ఊరు, కులము, మతము, భాష, ప్రాంతము, తత్వము, దేశకాల పరిస్థితులు అండ్ రాజకీయాలు కానీ, ఇవన్నీ ఆల్ దిస్ కంప్రైజెస్ మైండ్. సో ఈ మైండ్ అనేది ఎప్పుడైతే డామినెంట్ అయిపోతుందో మనిషి తన నిజమైనటువంటి స్వభావానికి దూరం అయిపోతాడు, నిజమైనటువంటి నేచర్కి దూరం అయిపోతాడు. సో ఎప్పుడైతే తన యొక్క నిజమైనటువంటి స్వభావానికి దూరం అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఆర్టిఫిషియల్గా బ్రతకడం, తన ఒరిజినల్ ఫేస్ ఏంటో తెలుసుకోకుండా జీవించడం, తర్వాత ఈ న్యాచురాలిటీకి దూరం కావడం, ప్రకృతికి దూరం కావడం వల్ల ఒక సెడెంట్రిక్ లైఫ్ స్టైల్లో పడిపోయి మనిషి తనను తాను మర్చిపోయి అట్లీస్ట్ బాడీ మైండ్ అవేర్నెస్ కూడా ఉండదు. శరీరం ఏదైతే పనిచేస్తుందో మనసును అక్కడ కంప్లీట్గా పెట్టలేడు, మనసు ఏదైతే ఆలోచిస్తుందో శరీరం అక్కడ ఉండదు. ఇట్లా శరీరానికి మనసుకి ఒక అనుసంధానం లేక, ఒక ఇంటిగ్రిటీ లేక మనుషులు జీవిత వికాసాన్ని పొందలేకపోతున్నారు. సో కాబట్టి జీవిత వికాసం అనేది జరగాలంటే తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా ఒక సాధన సంపత్తిని సాధించుకోవాలి. దానికి మార్గం ఏంటంటే మెడిటేషన్. సో మనిషికి సంపూర్ణ ఆరోగ్యం రావాలన్నా, తర్వాత సంపూర్ణమైనటువంటి జీవిత వికాసం జరగాలన్నా మెడిటేషన్ ఈజ్ ద ఓన్లీ వే. ధ్యానం అనేది ఒకే ఒక మార్గం. ఎందుకంటే హృదయంతో ఆలోచించేవాళ్ళు, హృదయంతో జీవించేవాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే చాలా సహజంగా, న్యాచురల్గా వాళ్ళ స్వభావంతో వాళ్ళు జీవిస్తారు. వాళ్ళు ఈ యొక్క విశ్వశక్తికి, భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటారు హృదయంతో ఆలోచించేవాళ్ళు. కానీ ఇవాళ రేపు మెజారిటీ పీపుల్ అంతా మైండ్తో ఎక్కువ జీవిస్తున్నారు. సో మైండ్లో ఏముంటాయి? అరిషడ్ వర్గాలు ఉంటాయి, అట్రాక్షన్స్ ఉంటాయి, కామక్రోధ లోభమోహ ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. సో వీటితో జీవించే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ సమాజపరమై జీవిస్తూ ఉంటారు. సో అట్లా జీవించే వాళ్ళకి ధ్యానం అనేది ఏకైక మార్గం. ఇప్పుడు హృదయంతో ఆలోచించే వాళ్ళు శ్రద్ధ, భక్తి, సమర్పణ, ఆత్మనివేదన ఇలా భక్తి మార్గంలో వెళ్తారు వాళ్ళు. కానీ ఇలా జీవించే వాళ్ళు ఇవాళ రేపు చాలా తక్కువ కాబట్టి, మైండ్తో జీవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి, సో మనిషి ఈ మనసు పరిధిని దాటి హృదయ పరిధిలోకి వెళ్ళాలంటే తప్పకుండా ధ్యానం ఒకటే పరిష్కార మార్గం. సో కాబట్టి మెడిటేషన్ అనేది ఏంటి, ధ్యానం అంటే ఏంటి అంటే మెడిసిన్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని మెడిటేషన్ నుంచే తీయడం జరిగింది. ఇప్పుడు పూర్వకాలంలో ఒక విధంగా చెప్పాలంటే ఈ అలోపతి, హోమియోపతి, ఏ పతీస్ డెవలప్ కాని టైంలో మనుషులకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఈ ధ్యానం ద్వారా, యోగం ద్వారానే వాళ్ళు దాన్ని సాల్వ్ చేసుకునేవాళ్ళు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అంటే కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ద్వారా, మెడిటేషన్స్ ద్వారా, ముద్రాస్ ద్వారా, రకరకాల యోగాస్ ద్వారా ఇవన్నీ క్లియర్ చేసుకునేవాళ్ళు ఒకప్పుడు. అంటే అప్పుడు ఈ యొక్క మెడికల్ టెక్నాలజీ ఏం డెవలప్ కాలేదు అప్పుడు. అంటే ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, అలోపతి ఇవన్నీ ఏం లేని రోజుల్లో, అంటే పురాతన భారతదేశంలో. ఇంకా రాను రాను ఎప్పుడైతే ఈ మనుషులు ప్రపంచపరమై జీవించడం అలవాటు ఎక్కువ చేసుకున్నారో, ఈ మనసుతో జీవించడం ఎప్పుడైతే అలవాటు అయిపోయిందో మెల్లిమెల్లిగా వాళ్ళు వాళ్ళ స్వభావానికి దూరం అయ్యారు, వాళ్ళ యొక్క శారీరక తత్వానికి దూరం అయ్యారు, మానసికంగా అర్థం చేసుకోలేని లెవెల్ దూరం అయిపోయాక ఏమైపోయిందంటే అప్పుడు ఈ యొక్క ఆయుర్వేదం అనేది డెవలప్ కావడము, మెడిసిన్ అనేది డెవలప్ కావడం జరిగిందనమాట. సో ఇట్లా క్రమక్రమంగా రకరకాల డెవలప్మెంట్స్ జరిగాయి మెడిసిన్లో కూడా. కానీ ఈ యొక్క అందుకే ధ్యానాన్ని ఏమంటారంటే సర్వరోగ నివారిణి అంటారు.
అంటే అది రోగం అనేది శారీరకంగా ఉన్నా, మానసికంగా ఉన్నా, హృదయపరంగా ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా ధ్యానం అనేది ఒక మందులాగా పనిచేస్తుంది. అందుకే ఏమంటారు, ధ్యానం అనేది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రతి వారు కూడా ఒక రోగగ్రస్తమైన మనసును తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఈ రోగగ్రస్తమైన మనసుకి శస్త్రచికిత్స చేయడానికి ధ్యానం అనేది మందులాగా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే ఈ ధ్యానం అనే మందుతో ఈ మనస్సుని శుద్ధి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు లభిస్తాడు అని చెప్పి అంటారు. దీన్ని హిందీలో చెప్తారు ఏంటంటే, మన్ బీమారీ హై, ధ్యాన్ ఔషధి హై, और పరమాత్మ ఉపలబ్ధి హై అని అంటారు. అందుకే ప్రతి ధ్యానము అది ఏ పద్ధతి అయినా, ఏ గురువు చెప్పినా, ఏ ధ్యాన పద్ధతి అయినా దాని యొక్క పరమావధి ఏంటి అంటే శరీరాన్ని, మనస్సుని, హృదయాన్ని శుద్ధి చేసుకోవడమే. ఈ మూడు జరిగితే ఆటోమేటిక్గా మనుషులు ఈ యొక్క చైతన్య వికాసానికి వెళ్తారు. ఈ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మనిషి ఈ యొక్క ఆత్మజ్ఞానానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎన్లైటన్మెంట్ ప్రాసెస్కి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. మరి ఆధ్యాత్మిక యాత్ర అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేస్తారు? అసలు అంతర్యాత్ర అనేది ఎలా ఉంటుంది అంటే, ఆధ్యాత్మిక యాత్ర అనేది ఈ యొక్క మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు చేసేటటువంటి యాత్రను ఏమంటారంటే ఆధ్యాత్మిక యాత్ర అంటారు. అంటే ఈ స్వాధిష్టాన చక్రంలో ఉండేటటువంటి యొక్క ప్రాణశక్తిని ధ్యానం ద్వారా ఎప్పుడైతే మనం ఊర్ధ్వగమనం చేసుకుంటామో అప్పుడు ఒక వికాసం అనేది జరుగుతుంది అన్నమాట. జీవిత వికాసం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క జీవిత వికాసం అనేది జరుగుతుందో అప్పుడు మనుషులు ఒక్కొక్క చక్రాన్ని దాటి ముందుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి కాన్షియస్నెస్ అయితే మూలాధార చక్రంలో ఉందో వాళ్ళు ఈ యొక్క ప్రపంచక అట్రాక్షన్స్లో జీవిస్తూ ఉంటారు. స్వాధిష్టాన చక్రం దగ్గర ఉన్నవాళ్ళు ఈ కుడుగుడు గుడ్డ ఈ స్వభావాలతో జీవిస్తారు. ఇంకొంచెం పైకి వస్తే మణిపుర చక్రం ఉంటుంది. ఈ మణిపుర చక్రం దగ్గర స్వభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క డబ్బు, పదవులు, స్టేటస్, పొజిషన్ ఇలా జీవిస్తారు. అయితే ఈ కింద మూడు స్వభావాలతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఈ ప్రపంచపరమే జీవిస్తూ ఉంటారు. అంటే మెజారిటీ ప్రపంచంలో దాదాపు ఒక 80% పీపుల్ ఇలాంటి వాటితోనే జీవిస్తూ ఉంటారు, మెజారిటీ పీపుల్. ఒక 20% మాత్రము ఇది మాత్రమే జీవిత పరమావధి కాదు, ఇంతకంటే ముందుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెము ఈ యొక్క ఎనర్జీని, కాన్షియస్నెస్ని పెంచుకోవడం జరుగుతుంది. వాళ్ళు హృదయ చక్రానికి వస్తారనమాట. ఎప్పుడైతే హృదయ చక్రానికి వస్తారో అక్కడ వాళ్ళకి ఈ ప్రేమ, భక్తి, ఓంకారంతో ఉండడము, ప్రణవనాదంతో ఉండడం, కరుణ, జాలి, భూతదయ ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఎనర్జీ లెవెల్స్ అనేది ధ్యానం ద్వారా పెరుగుతూ ఉంటుంది. ఇట్లా పెరిగి ఒక్కొక్క క్వాలిటీని పెంచుకొని ఇప్పుడు విశుద్ధి చక్రానికి వచ్చినప్పుడు ఒక మైత్రీ భావన, తర్వాత వాక్శుద్ధి అనేది జరగడము, ఒక మైత్రీ భావనతో ఉండడం, ఫ్రెండ్లీనెస్తో ఉండడము. ఇదే ఎనర్జీ ఆగ్య చక్రానికి వచ్చాక థర్డ్ ఐ ఓపెన్ అవ్వడము. ఎప్పుడైతే థర్డ్ ఐ ఓపెన్ అవుతుందో ఈ అంతర్యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అంటే ఇన్నర్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ సెల్ఫ్ యాక్చువలైజేషన్కి వెళ్తారు. అంటే తను స్వయాన్ని అర్థం చేసుకునేటటువంటి లెవెల్లో వెళ్తారనమాట. సో ఇదే ఎనర్జీ సహస్రార చక్రంకి వచ్చినప్పుడు ప్రతి మనిషి కూడా జ్ఞానోదయానికి వెళ్తాడు, అంటే క్రౌన్ సెంటర్కి వెళ్తాడు, జ్ఞానోదయానికి వెళ్తాడు అని చెప్పి మనకి స్పిరిచువల్ ఫిలాసఫీ ప్రకారం అంటారు. సో కాబట్టి ఆధ్యాత్మిక యాత్ర అనేది జీవిత వికాసం జరగాలంటే కేవలం శారీరక, మానసిక, హృదయ వికాసమే కాదు, చైతన్య వికాసం కూడా జరగాలి. అంటే ఎనర్జీ అనేది కింద చక్రాల నుంచి ఎప్పుడైతే సాధన ద్వారా పై చక్రాలకి వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్గా చైతన్య వికాసం అనేది జరిగితే ఆటోమేటిక్గా మనిషి జీవితం యొక్క ఉన్నతమైన స్థితి అయినటువంటి జ్ఞానోదయాన్ని కూడా మనిషి పొందొచ్చు అని చెప్పి ఈ సంపూర్ణ జీవిత వికాసంలో చెప్తారు. దానికి మార్గం ఏంటంటే మెడిటేషన్. సో ఈ ధ్యానం ద్వారా మనము ఒక ప్రజ్ఞని పెంచుకుంటాం. అంటే వాట్ ఈజ్ వాట్ అనేది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ధ్యానం ద్వారా మనం ప్రజ్ఞని పెంచుకున్నప్పుడు శరీరం ఏంటి, మనసు ఏంటి, ఇంద్రియాలు ఏంటి, హృదయం ఏంటి, వీటిని ఒక అనుభవపూర్వకంగా వీటిని అర్థం చేసుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తామో మనము అప్పుడు మన కాన్షియస్నెస్ ఏంటి, తర్వాత ఆరా ఏంటి, కాన్షియస్నెస్ అనేది శరీరంలో ఎక్కడ ఉంటుంది,
అది ఎలా పనిచేస్తుంది, ఈ సప్త చక్రాలకి అది ఎలా ఎనర్జీ ఇస్తూ ఉంటుంది, ఒకవేళ ఎనర్జీ అనేది అంతర్ముఖం అయితే మనం అంతర్యాత్ర అనేది ఎలా చేస్తాం, దాంట్లో ఎలాంటి అనుభవాలు వస్తాయి. తర్వాత ధ్యానంలో ఒక పరిపూర్ణత్వం అంటే ఎప్పుడైతే ధ్యానం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే సిట్టింగ్ సైలెంట్లీ డూయింగ్ నథింగ్ అండ్ స్ప్రింగ్ కమ్స్ ఆన్ ఇట్స్ ఓన్ గ్రాస్ గ్రోస్ ఇట్ సెల్ఫ్ అని అంటారు. అంటే శరీరాన్ని మనసుని తర్వాత హృదయాన్ని ఒక చోట కేంద్రీకృతం చేసి అది శ్వాస పైన కేంద్రీకృతం చేసినప్పుడు ఆటోమేటిక్గా బాడీ మైండ్ హృదయం అనేది ఒక శూన్యమైన స్థితికి ఒక నిర్మలమైన నిశ్చలమైన స్థితికి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మనసు యొక్క స్వభావం ఏంటి, అది ఉంటే గతంలోనే ఉంటుంది లేదంటే భవిష్యత్తులో ఉంటుంది కానీ వర్తమానంలో ఉండదు. సో ఈ గతం భవిష్యత్తుల మధ్యలో ఊగిసలాడే మనసుని వర్తమానంలో స్థిరం చేసినప్పుడు అంటే శ్వాస అనేది ఒక విధంగా చెప్పాలంటే వర్తమానంలో ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మనసుని మనం ఎప్పుడైతే శ్వాస మీద లగ్నం చేస్తామో శ్వాస మీద దృష్టి పెడతామో అప్పుడు ఏమైపోతుందంటే మనసు కూడా వర్తమానంలోకి వస్తుంది. ఎప్పుడైతే మనసు వర్తమానంలోకి వస్తుందో అప్పుడు శరీరం మనసు హృదయం అనేది ఒక శుద్ధి జరుగుతుంది. ఒక నిశ్చలమైన నిర్మలమైన స్థితికి వెళ్ళినప్పుడు మనం అప్పుడు ధ్యాన స్థితిలోకి ఎంటర్ అవుతాం. సో ఈ ధ్యాన స్థితిలో ఒక 48 minutes ఉంటే నెక్స్ట్ మనం సమాధి స్టేట్లోకి వెళ్తాం. సో ఈ సమాధి స్టేట్ అంటే ఏంటి అంటే జీవించి ఉండగానే మరణించేటటువంటి కళను తెలుసుకోవడం. అంటే ఈ శరీరం అనేది ఎలా ఉంటుంది, శరీరం అనేది శాశ్వతమైనదా అశాశ్వతమైనదా, ఈ అశాశ్వతమైన శరీరంలో శాశ్వతమైన తత్వం ఏముంది, ఆ శక్తి ఏంటి అని దాని గురించి మనము ఎప్పుడైతే సమాధి స్టేట్లో ఉన్నప్పుడు దాని గురించి మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకేమైపోతుందంటే మన యొక్క చైతన్య వికాసం అనేది జరుగుతుంది, కాన్షియస్నెస్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే కాన్షియస్నెస్ డెవలప్ అవుతుందో అప్పుడు ఏమైపోతుంది నెక్స్ట్ స్టేజ్ ఈ సమాధి స్టేట్లో అట్లీస్ట్ ఒక 1 hour మనం స్పెండ్ చేస్తే అండ్ వీ విల్ కమ్ టు నో వాట్ ఈజ్ అవర్ ఒరిజినల్ ఫేస్, మన స్వభావం ఏంటి, ఈ అశాశ్వతమైన శరీరంలో శాశ్వతమైన తత్వం ఏముంది, ఈ కాన్షియస్నెస్ ఏంటి అని చెప్పి మనకి అనుభవపూర్వకంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే మనం సమాధి స్టేట్లోకి వెళ్తామో అక్కడి నుంచి ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి, అంటే ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాటిని మనం అనుభవంలో తెచ్చుకుంటూ డైలీ మనం సాధన చేసుకుంటూ ఉంటే వన్ డే వీ విల్ బికమ్ ఎన్లైటెండ్. సో కాబట్టి ఇట్లా ధ్యానం ద్వారా ఫస్ట్ ప్రజ్ఞను పెంచుకుంటాము, ఒక అండర్స్టాండింగ్ పెంచుకుంటాం జీవితం పైన, జీవిత వికాసం పైన, తర్వాత శరీరం పైన, మనసు పైన, ప్రపంచం పైన ఒక అవగాహన పెంచుకుంటాము. అక్కడి నుంచి మనము ఒక సాధన సంపత్తితో అంటే ధ్యానం ద్వారా ధ్యాన స్థితిని పొంది దాని ద్వారా పరిపూర్ణమైన స్థితికి వెళ్ళి ఒక సమాధి స్టేట్లోకి వెళ్తాము. ఎప్పుడైతే మనం సమాధి స్థితిలోకి వెళ్తామో అక్కడి నుంచి మనం జ్ఞానోదయాన్ని పొందడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనం జ్ఞానోదయాన్ని పొందుతామో సో జీవితం అనేది ఒక సెలబ్రేషన్ అయిపోతుంది, ఒక ఉత్సవం అయిపోతుంది. అంటే ఈ బుద్ధత్వాన్ని పొందడము, జ్ఞానోదయాన్ని పొందడం అనేది చాలా రేర్గా జరిగేటటువంటి ఫెనామినన్ అనమాట. అంటే మనిషి ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలి అంటే ఎన్నో వదులుకోవాల్సి వస్తుంది. అంటే మన లైఫ్ని మనం డిసిప్లిన్డ్గా చేసుకోవడం, క్రమశిక్షణతో ఉండడము, ఏదైనా నెగిటివిటీస్ ఉంటే దాన్ని తీసేసుకొని పాజిటివిటీలోకి రావడము, ఇట్లా మనల్ని మనం రెక్టిఫై చేసుకుంటూ ప్రతి స్టేజ్లో చాలా జాగ్రత్తగా జాగృతిలో వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, ఆచరించే ప్రతి ఒక్క కర్మని కూడా చాలా జాగృతిలో వేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా వెళ్ళేటటువంటి క్రమంలో రకరకాల హర్డిల్స్ వస్తూ ఉంటాయి సాధనలో ముందుకెళ్ళేటప్పుడు. వాటన్నిటినీ అధిగమించి మనము ఈ యొక్క జ్ఞానోదయం స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఈ వెళ్ళాలనుకునేటప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఈ యొక్క నెగిటివిటీస్కి ఎక్కువ ప్రలోభపడుతూ ఉంటారు. నెగిటివిటీస్కి ప్రలోభపడ్డప్పుడు ఆటోమేటిక్గా సాధన అనేది స్టాప్ అయిపోతూ ఉంటుంది. అంటే కాసేపు ఆపేస్తారు సాధన, కాసేపు ముందుకు వెళ్తారు. చిన్న చిన్న అనుభవాలు రాగానే ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చేసింది అని చెప్పి సాధన ఆపేస్తారు. ఆపేయగానే మళ్ళీ ఆ వచ్చిన అనుభవాలు అనేవి వెళ్ళిపోతాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే వచ్చిపోతుందో అది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ కాదు, ఏదైతే మనము వచ్చి వెళ్ళిపోతుందో అది ఫైనల్ గోల్ కాదు. కాబట్టి ఈ వచ్చిపోయే వాటిని కూడా చూసుకుంటూ దాని యొక్క ఇంటెన్సిటీని చూస్తూ అది ఉన్నప్పుడు దాని యొక్క అనుభవాన్ని పొందుతూ ఇది కూడా కాదు ఇంకా ముందుకెళ్ళాలి నేతి అని అంటారు దీన్నే. అంటే ఇది కాదు అది కాదు ఇంకా ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే చెరవేతి స్టేట్లోకి వెళ్తారో
అప్పుడు అంటే ఆధ్యాత్మిక యాత్రకి ఆరంభమే కానీ అంతం ఉండదు అంటారు. ఇది ఒక అనంతమైన యాత్ర కాబట్టి ఇది ఫైనల్ అని మనం అనుకోలేం. సో మన జర్నీ అనేది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి సమాధి స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభవాలను తీసుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఇంకా ఆధ్యాత్మిక యాత్ర అనేది ఇంకా ముందుకు ఎదుగుతూ ఉంటుంది. సో ఎన్లైటైన్మెంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి, సమాధిలో కూడా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో కాబట్టి మనము ఒక డివైన్ బీయింగ్ లాగా, ఒక దివ్యాత్మలాగా తయారు కావడానికి ఈ ధ్యానం అనేది మనకి సహకరిస్తుంది. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన స్థితిలోకి వెళ్ళేసి మనం ఆ సమాధి ఎక్స్పీరియన్స్ పొందుతామో లైఫ్ అనేది తెలియకుండానే ఒక ఫుల్ఫిల్మెంట్కి, లైఫ్ అనేది తెలియకుండానే ఒక నిర్మలమైన స్థితికి వెళ్ళడం జరుగుతుంది. సో సమాధిలో వెళ్ళినప్పుడు 7 క్యారెక్టరిస్టిక్స్తో ఎప్పుడైతే ముందుకు వెళ్తారో ఆటోమేటిక్గా మనుషులు ఆ స్టేజ్కి రీచ్ అయ్యి తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని తాము చేరుకోగలుగుతారు. సో కాబట్టి ఈ ధ్యానం ద్వారా సంపూర్ణ జీవిత వికాసం అనేది ఎలా జరుగుతుంది అంటే ఇలా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళాలన్నమాట. అంటే జీవితం మీద ఒక అండర్స్టాండింగ్ పెంచుకోవాలి. తర్వాత శరీరం పైన, మనస్సు పైన, ఇంద్రియాల పైన ఒక అండర్స్టాండింగ్తో ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో ఆటోమేటిక్గా ఈ యొక్క జీవిత వికాసం అనేది జరుగుతుంది. దానికి మార్గం ఏంటంటే మెడిటేషన్. సో ఎవరైతే ఈ జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తారో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తో, తర్వాత ఒక ప్రజ్ఞతో, ఒక తెలివితో ముందుకెళ్లాల్సి ఉంటుంది. దీనికి గురు సాన్నిధ్యం అనేది చాలా అవసరము. సో ఒక స్టేజ్కి రీచ్ అయ్యేంత వరకు ఒకళ్ళ గైడెన్స్లో, ఒకళ్ళ మార్గదర్శకత్వంలో మనం తప్పకుండా సాధన చేయాలి. అలా చేసినప్పుడు డెఫినెట్గా ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకోగలరు అని చెప్పి మనము పురాతన భారతదేశంలో రకరకాల గురువుల దగ్గర మనం చూస్తున్నాము. రకరకాల ఇప్పుడు కూడా ఎంతోమంది ఉన్నారు సాధన చేసేవాళ్ళు. సో వాళ్ళందరినీ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా జ్ఞానోదయం పొందేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జ్ఞానోదయం పొందేటటువంటి స్టేజ్ అనేది చాలా అల్టిమేట్ స్టేజ్. అండ్ ఎక్కడో 100కో 1,000కో ఒకళ్ళు పొందుతారు జ్ఞానోదయం అనేది. ఎంతోమంది ధ్యానులు ఉంటారు, ఎంతోమంది సమాధిస్టులు ఉంటారు, కానీ ఎన్లైటైన్మెంట్ పొందడం అనేది చాలా రేర్ ఫెనామినన్. ఎక్కడో 100కో 1,000కో 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒక్కొక్కళ్ళు అట్లా బయటపడుతూ ఉంటారు. సో అలాంటి స్టేజ్కి ప్రతి వాళ్ళు రీచ్ కావాలి. ప్రతి వాళ్ళు దీన్ని అర్థం చేసుకొని జీవిత వికాసం అనేది జరగడానికి మనము రకరకాల మార్గాలని చాలామంది ఎంచుకుంటారు. అంటే ఇప్పుడు భక్తి ద్వారా వెళ్ళేవాళ్ళు నవవిధ భక్తి సూత్రాలతో వెళ్ళొచ్చు. తర్వాత ధ్యానంతో వెళ్ళేవాళ్ళు, జ్ఞానంతో వెళ్ళేవాళ్ళు తప్పకుండా గౌతమ బుద్ధుడు చెప్పినట్టు శీలము, సమాధి, ప్రజ్ఞ ఈ మూడింటితో వెళ్ళడం ఉంటుందన్నమాట. అంటే మనము ధ్యానపరంగా ఎదుగుతున్నామా లేదా, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా లేదా అనడానికి ఒక కొలమానం ఏంటి అంటే వ్యవహారిక జగత్తులో మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడక ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అందుకే గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే శీలం, క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎవరైతే ఒక డిసిప్లిన్డ్ లైఫ్, ఒక క్యారెక్టర్ని మెయింటైన్ చేస్తూ సొసైటీలో ఎదుగుతారో, అంటే హింస లేకుండా ఉండడం, అహింసతో జీవించడము, సత్యంతో ఉండడము, ధర్మంతో ఉండడము, తర్వాత కపటం లేకుండా జీవించడము, మత్తు పదార్థాలకు దూరంగా ఉండడము, ఇలా కొన్ని నియమాలు తను చెప్పడం జరిగిందనమాట. అంటే మనిషి బాడీ ప్యూరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది, మనకి హెల్త్ కూడా రావాలంటే ఏం కావాలంటే తప్పకుండా ఇలాంటి నెగిటివిటీస్కి దూరంగా ఉండాలి, ఒక డిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. సో ఎవరైతే ఒక డిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు ఈ శారీరక శుద్ధి అనేది ఎంతెంత జరుగుతుందో అప్పుడు మానసిక శుద్ధి కొరకు ఏం చేస్తారంటే ధ్యానంలోకి ప్రవేశిస్తారు. సో ఎప్పుడైతే ఈ మెడిటేటివ్నెస్లోకి వెళ్తారో ఆటోమేటిక్గా మనసు అనేది ప్యూరిఫికేషన్ జరుగుతుంది. మనసులో కూడా కొన్ని నెగిటివిటీస్ ఉంటాయి. ఏంటంటే అరిషడ్ వర్గాలు ఉంటాయి, తర్వాత సంస్కారాలు ఉంటాయి, అంతర్మనసులో ఎన్నో నెగిటివిటీస్ ఉంటాయి, ఎన్నో జన్మల నుంచి మనం తీసుకొచ్చినటువంటి రకరకాలైనటువంటి కర్మ బంధనాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా పోవాలంటే ఆటోమేటిక్గా ఈ యొక్క
ధ్యానం అనేది ఉపకరిస్తుంది. సో కాబట్టి ఈ మానసిక శుద్ధి కొరకు, అంటే శారీరక శుద్ధి చేసుకొని ఎవరైతే మానసిక శుద్ధి కొరకు ఈ యొక్క ధ్యానంలోకి ప్రవేశించినప్పుడు మనసు అనేది కూడా ఈ శుద్ధి జరగడం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనసు శుద్ధి జరుగుతుందో ఇంకొంచెం ముందుకెళ్తే హృదయ శుద్ధి జరుగుతుంది. ఈ హృదయం అనేది శుద్ధి జరగాలంటే ఏం కావాలి? ఇక్కడ సింపుల్గా ఏం లేదు. ఇక్కడ శుద్ధి జరగడం అంటే నథింగ్ బట్ ఏం లేదు, ఏదో మనం పోగొట్టుకుంటాము, ఏదో తీసేసుకుంటామని కాదు. ఆటోమేటిక్గా చెడు అనేది మన లోపల ఉంది. మరి చెడు పోవాలంటే ఏం చేయాలి? చెడుని మనం చేతులతో ఎలా తీసేసుకోలేం. సింపుల్గా ఏంటంటే ఈ చెడు ప్లేస్లో మంచిని ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ చెడు కర్మలు చేసేటటువంటి ప్లేస్లో మంచి కర్మలు చేసుకుంటూ ఉంటే ఈ మంచి అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, సత్కర్మ అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా చెడు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, ఎలిమినేట్ అవుతూ ఉంటుంది బాడీ నుంచి. అదేవిధంగా మైండ్ పరంగా కూడా ఏదైతే మనము నెగిటివ్ మైండ్ ఉన్నప్పుడు నెగిటివిటీతో మనం ఎప్పుడు పోరాడలేం, అంధకారంతో ఎప్పుడు పోరాడలేం. చీకటి ఉందని ఎప్పుడు బాధపడద్దు, చిన్న దీపాన్ని వెలిగించాలి, ఆటోమేటిక్గా చీకటి పారిపోతుంది. అదేవిధంగా నెగిటివ్ మైండ్ ఉందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. పాజిటివ్గా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. పాజిటివ్గా థింక్ చేయడం, పాజిటివ్గా లైఫ్ లీడ్ చేయడము, మంచిగా ఆలోచించడము, తర్వాత సత్కర్మలు చేయడము, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా చెడు వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఇక హృదయ వికాసానికి వస్తే హృదయంలో ఉండేటటువంటి ఆ యొక్క చెడుని తీసేసుకోవాలి, విషాన్ని తీసేసుకొని అమృతాన్ని నింపుకోవాలి, వ్యధలను తీసేసి సుధలని పంచాలి. అంటే మంచి క్వాలిటీస్ అలవర్చుకోవాలి. అంటే మానవత్వంతో ఉండడము, భూతదయతో ఉండడం, కరుణతో ఉండడం, జాలితో ఉండడము, జస్ట్ రిప్లేస్ చేయడమే ఇదంతా కూడా. ఏదో తీసేసుకోవడము, నింపుకోవడం కాదు. మంచిని పెంచుకోవాలా, చెడుని తీసేసుకోవాలి. అందుకే గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడు? ధర్మాన్ని 3 మాటల్లో చెప్తాడు. ఏంటి అంటే సబ్బ పాపస్స ఏకరణం, కుశలస్స ఉపసంపద, సేచిత్తే పర్యోదపనం, ఏతన బుద్ధాన శాసనం అని చెప్పి చెప్తాడనమాట. అంటే అన్ని పాపకర్మల నుంచి విముక్తి పొందాలా, తర్వాత పుణ్యకార్యాలు చేయాలి, అంటే సత్కర్మలు చేయాలి. అదేవిధంగా చిత్తాన్ని పరిపూర్ణంగా శుద్ధి చేసుకోవాలి. దేని ద్వారా? ధ్యానం ద్వారా. చిత్తాన్ని పరిపూర్ణంగా శుద్ధి చేసుకుంటే ఆటోమేటిక్గా మనిషి జ్ఞానోదయాన్ని పొందుతాడు. ఇదే ధర్మము అని చెప్పి చెప్తాడు. అందుకే ధర్మం అనేది శాశ్వతమైనది, సనాతనమైనది అని అంటాడు. ఎస్ ధమ్మో సనాతనో అంటారు. కాబట్టి ధర్మం శాశ్వతమైనది, సనాతనమైనది ఎందుకు అంటారంటే ఇప్పుడు అన్ని ధర్మ గ్రంథాల యొక్క సారాంశము, అందరూ మహాపురుషుల యొక్క సారాంశము ఏంటి అంటే ఈ 3 మాటలే. మంచిని పెంచుకోవాలా, చెడుని తీసేసుకోవాలి, శరీర శుద్ధి, మనశుద్ధి, భావశుద్ధి జరగాలి. అన్ని సాధనాల యొక్క సారాంశం ఇదే, అన్ని ధర్మ గ్రంథాల యొక్క సారాంశం ఇదే. కాబట్టి బుద్ధుడు 3 మాటల్లో చెప్తాడు ధర్మాన్ని. సో పురాతన కాలం నుంచి ఎన్ని ధర్మాలు మారినా, ఎన్ని యుగాలు మారినా, ఏది మారినా కానీ ఇది మాత్రం మారదు. ఎందుకంటే ఇది శాశ్వతమైన నియమము, ఇది విశ్వం యొక్క ధర్మం అని చెప్పి చెప్తాడనమాట. కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని కూడా దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనము సాధన సంపత్తిలోకి వచ్చాము, సాధన చేస్తున్నాము, అన్ని విషయాలు తెలుసుకుంటున్నాము. కాబట్టి సంపూర్ణ జీవిత వికాసం అంటే ఏంటి అంటే జ్ఞానోదయాన్ని పొందడం. ఈ జ్ఞానోదయాన్ని పొందకపోతే జీవితం అనేది అసంపూర్ణంగా ఉంటుంది. అది పొందడానికే మనము ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చాము. అది పొందడానికే మనము ఈ యొక్క సాధన చేస్తున్నాము, ఈ యొక్క ధ్యానం చేస్తున్నాము. దీన్ని వికసింపజేసుకొని కేవలం ధ్యానం వరకే ఆగిపోకుండా తప్పకుండా సమాధి స్టేట్లోకి వెళ్ళాలి. సమాధి నుంచి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి, అక్కడి నుంచి జ్ఞానోదయానికి వెళ్ళాలి. సో ఈ 4 స్టెప్స్ అనేది ఎవరైతే ఫుల్ఫిల్ చేసుకుంటారో తప్పకుండా వాళ్ళు ఈ జీవితంలోనే ఒక దివ్యాత్మల్లాగా, దివ్య పురుషుల్లాగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకోవడమే కాకుండా లోక కళ్యాణానికి కూడా వాళ్ళ జీవితం అనేది ఉపయోగపడుతుంది. సో ప్రతి వాళ్ళు కూడా ఇదే లైఫ్లో జ్ఞానోదయాన్ని పొందాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో నా మాటలు ఇంత శ్రద్ధగా, ప్రేమగా విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు.